అకాల వర్షాలు అన్నదాతలను ఆపదల్లోకి నెట్టేశాయి. ఒక్కసారిగా పడిన వడగండ్లు రైతుల కంట కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో వర్షార్పణం అవడంతో మట్టిని నమ్ముకున్న మనుషులు దిక్కుచోతన స్థితిలో పడ్డారు. ఆదుకునే ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడ్డాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వానతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. తెల్లవారితే పంట కోతకు వస్తుందన్న సమయంలో ఇలా వర్షాలతో పంటంతా నాశనమైందని, మరోవైపు కోసిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు కష్టాలు అన్ని ఇన్ని కావు. ఇక మీ ముంగట్నే కనబడుతుంది కదా, అంత తెల్లవాడిపోయింది, అంత రోగం వచ్చింది, ఉన్నాయంటే ఆడిపోయినాయి. ఇక మా బతుకు బస్ స్టాండ్ నన్ను ఉరి పెట్టుకొని చచ్చిపోడే అంతకొల్లికి మా బతుకు గిద్దే. ఏ వాళ్ళు డే చెప్తారు, నా పట్ల లాగబడితే నాకెంతో ధైర్యం ఉంటుంది. నాకు ఆడిబిడ్డే, ఒకదే బిడ్డే, కొడుకులు లేరు. నేనే కష్టపడి ఏదో చేసుకుంటున్నా, ఏదో నా పిల్లల పైకి తేవాలన్న బిడ్డే బతుతుంది. బిడ్డే ఏడుతున్నది పట్టి ఇట్లా 100% పోయింది. 5 ఎకరాలు ఉంటుంది, 5 ఎకరాల 1 ఎకరం మాటలు వేయాలి. నాకు ఇదంతా వస్తుంది, మిషన్గా సరిపోతుంది. వస్తే లాభం ఏముంటుంది నాకు అని ఉబ్బుధరలు ఉన్నాయి, అవి సో కొన్నారు బల్లబోళ్ళు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పంట పొలాలతో పాటు మామిడి, కూరగాయలు పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అప్పు చేసి పెట్టుబడి పెట్టి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రైతులకు నిరాశ మిగిలింది. జిల్లాలో 1000 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. దాదాపుగా 90% వరకు వడ్లు నేలరాలిన పరిస్థితి ఉంది. భారీ ఎదురుగాలకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి. నువ్వుల పంటకు భారీగా నష్టం సంభవించింది. ఉన్నది 195% మొత్తం రాలిపోయిన ఇత్తులు ఇలా ఏం మాకు ఏం చేసినా ఏం లాభం లేకుంటున్నది. ఇప్పుడు ఇలా ఏం చేసినా ఒక తర్ర కోసుకుంటే తప్ప కానీ మాత్రం మాకు గడ్డి కూడా వెళ్ళేటట్లు అవకాశం లేదు. అంత మొత్తం తర్ర ఉన్నది. ఇలా అడ్లు మాత్రం ఏం లేవు, ఇలా మాకు లాభం ఏం లేదు. కోసిన మిషన్ ఖర్చు వెళ్ళదు మాకు. మేము చేసేంటికి చేయకేంటికి మాకు ఏం ఆధారం లేదు. ఇక మీరు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆదుకుంటే బసాయించినట్టు, లేకుంటే ఏమైనా చేసుకొని పొడిచినట్టు ఇంతగా తప్ప ఏం చేయలేకపోతున్నాం. అదే సార్, ఇలా పడ్డాయి, వర్షాలు పడ్డాయి, ఇప్పుడు రాళ్ళు పడ్డాయి, ఉన్నాయని రాలిపోయినాయి. మమ్మల్ని ఎవరు ఆదుకునేటోళ్ళే లేరు. ఇప్పుడు ఏమి మందులకు కూడా సరిపోయి మరి మేము ఎట్లా చేసుడు? మరి మీరు ఏమన్నా ఆదుకుంటారా ఎట్లా? మరి కాదు అది చూడు, మీరు 95% పోయినాయి. ఇప్పుడు చాలన శాతం ఉన్నాయి, చాలన శాతం కూడా కోతలకు సరిపోవు. అవి మరి ఎట్లా చేస్తారు సేరు మీరు గారు? ఆ చెటోళ్ళు ఎవరు వస్తారు మరి అట్లా చూడరు కొద్దిగా అట్లా వస్తుంది. అంత ఇట్లా సేమ్ మొత్తం అంతా. మళ్ళీ మామిడి తోట కూడా, మామిడి తోట ఉన్నది 2 ఎకరాలు, అది మొత్తం పోయింది. ఒక అదే అన్ని రాలిపోయినాయి, కాయలు రాలిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు గంతే, మళ్ళా చెప్పినా గదే ఉన్నది. మాకు నష్టపరిహారం ఏమైనా గవర్నమెంట్ ఆదుకుంటేనే మాకు అది, లేకుంటే ఏ చేసే పరిస్థితి ఏంది? బాకీలు తెచ్చి చేసుడు. పొలం పోయింది, మామిడి తోట ఉండే 2 ఎకరాలు పోయింది, అన్ని పోయింది సార్. నాకు దయచేసి వాళ్ళు ముఖ్యమంత్రి కానీ బాజిరెడ్డి కానీ ఏమన్నా మాకు సహకారం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. లేదంటే గదే అయితే సార్. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి, జక్రన్పల్లి, వేల్పూర్, ఆర్మూర్, నందిపేట, డిచ్పల్లి, బీంగల్ మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం పడడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలకు కూడా వడ్ల రాసులు, బస్తాలు తడిసి ముద్దాయి. దీంతో కొనుగోలు ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 447 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు పొలాల్లోకి నీరు చేరడంతో కోత యంత్రాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 20 కొనుగోలు కేంద్రాల్లోని 9,000 క్వింటాలు తడిసినట్లు అధికారులు గుర్తించారు. ఇక నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గంలో లారీల సమస్య కూడా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. చెడుగొట్ల వాన, వడగళ్ల వాన పడి రైతులు, ముఖ్యంగా వరి రైతులు చాలా నష్టపోతా ఉన్నారు. ఈ ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిండ్రు. ఓపెన్ చేసిన దగ్గర సరైన కాంటాలు సరైన టైంలో పెట్టుకుంటలేరు. కాంటాలు పెట్టుకుందామంటే అక్కడ బస్తాలు లేవు. బస్తాలు అంటే గోనె సంచులు, హమాలీలు సరిగా లేరు, లారీలు సరిగా లేవు. ఇంత లోపలనే ఇక్కడ వర్షాలు పడి ఆ వడ్లన్నీ కూడా నాంతా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ రైతులు వడ్లు నాటితే కప్పుకోవడానికి తాడ్పత్రి కూడా లేదు. అసలు కేంద్ర ప్రభుత్వము ఈ ఐకేపీ సెంటర్లకు అన్ని రకాలైన అంటే తాడ్పత్రి, సుత్తిల్లి, ఈ బార్దాను, హమాలి మరియు ట్రాన్స్పోర్ట్ లారీ ఛార్జెస్ అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తడిసిన ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా వెంటనే రైస్ మిల్లకు మీరు తరలించాలా. రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుతో కూడిన వర్షాలు ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే చేతికి వచ్చిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.